హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నువ్వు నాతో ఉంటావని నేను భావిస్తున్నాను. నువ్వు నాతో ఉంటావని నేను భావిస్తున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ థింక్ యూ విల్ బీ విత్ మీ. ఐ థింక్ యూ విల్ బీ విత్ మీ. నువ్వు నాతో ఉంటావని నేను భావిస్తున్నాను అని చెప్పడానికి ఐ థింక్ యూ విల్ బీ విత్ మీ. ఐ థింక్ యూ విల్ బీ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాతో ఉండటానికి నీకు సమస్య ఏమిటి. నువ్వు నాతో ఉండటానికి నీకు సమస్య ఏమిటి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ బీయింగ్ విత్ మీ. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ బీయింగ్ విత్ మీ. నువ్వు నాతో ఉండటానికి నీకు సమస్య ఏమిటి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ బీయింగ్ విత్ మీ. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ బీయింగ్ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాతో ఉంటే నేను చాలా సంతోషపడతాను. నువ్వు నాతో ఉంటే నేను చాలా సంతోషపడతాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ విత్ మీ. నువ్వు నాతో ఉంటే నేను చాలా సంతోషపడతాను. ఐ యామ్ వెరీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ విత్ మీ. ఐ యామ్ వెరీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటాను. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వితౌట్ ఎనీ ట్రబుల్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వితౌట్ ఎనీ ట్రబుల్. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పడానికి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వితౌట్ ఎనీ ట్రబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఇక్కడ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హియర్ యూ కెన్ బీ యాజ్ యూ ప్లీజ్. హియర్ యూ కెన్ బీ యాజ్ యూ ప్లీజ్. ఇక్కడ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హియర్ యూ కెన్ బీ యాజ్ యూ ప్లీజ్. హియర్ యూ కెన్ బీ యాజ్ యూ ప్లీజ్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు చెప్పేంత వరకు నేను చెప్పాను. నీకు చెప్పే అంతవరకు నేను చెప్పాను అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. ఐ టోల్డ్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. నీకు చెప్పినంత వరకు నేను చెప్పాను. ఐ టోల్డ్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. ఐ టోల్డ్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్పాడు. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పాడు అని చెప్పిన ఇంగ్లీష్లో ఈ said he didn't want to be here. He said he didn't want to be here. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పాడు అని చెప్పిన ఇంగ్లీష్లో he said he didn't want to be here. He said he didn't want to be here. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు పెద్ద సిటీలో ఉండాలని ఉంది. నాకు పెద్ద సిటీలో ఉండాలని ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ బిగ్ సిటీ. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ బిగ్ సిటీ. నాకు పెద్ద సిటీలో ఉండాలని ఉంది అని చెప్పడానికి ఐ వాంట్ టు లివ్ ఇన్ బిగ్ సిటీ. ఐ వాంట్ టు లివ్ ఇన్ బిగ్ సిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ నేను సిటీలో ఉంటే నేను మంచి కాలేజీలో చదవగలను. నేను సిటీలో ఉంటే నేను మంచి కాలేజీలో చదవగలను అని చెప్పిన ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వర్ ఇన్ ద సిటీ ఐ కుడ్ స్టడీ ఇన్ ఏ గుడ్ కాలేజ్. ఇఫ్ ఐ వర్ ఇన్ ద సిటీ ఐ కుడ్ స్టడీ ఇన్ ఏ గుడ్ కాలేజ్. నేను సిటీలో ఉంటే నేను మంచి కాలేజీలో చదవగలను. ఇఫ్ ఐ వర్ ఇన్ ద సిటీ I could study in a good college. Next one is
అలాగే ఇంకేమైనా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోగలను. అలాగే ఇంకేమైనా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోగలను అని చెప్పడానికి ఐ కెన్ ఆల్సో డూ సమ్ అదర్ పార్ట్ టైం జాబ్. ఐ కెన్ ఆల్సో డూ సమ్ అదర్ పార్ట్ టైం జాబ్. అలాగే ఇంకేమైనా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోగలను. ఐ కెన్ ఆల్సో డూ సమ్ అదర్ పార్ట్ టైం జాబ్. ఐ కెన్ ఆల్సో డూ సమ్ అదర్ పార్ట్ టైం జాబ్. నెక్స్ట్ వన్ ఈజ్ అలా సిటీలో ఉండటం వల్ల చదువుతో పాటు డబ్బులు కూడా సంపాదించగలను. అలా సిటీలో ఉండటం వల్ల చదువుతో పాటు డబ్బులు కూడా సంపాదించగలను అని చెప్పిన ఇంగ్లీష్లో ఐ విష్ ఐ కుడ్ ఎర్న్ మనీ వైల్ స్టడీయింగ్ ఇన్ ద సిటీ. ఐ విష్ ఐ కుడ్ ఎర్న్ మనీ వైల్ స్టడీయింగ్ ఇన్ ద సిటీ. ఐ విష్ ఐ కుడ్ ఎర్న్ మనీ వైల్ స్టడీయింగ్ ఇన్ ద సిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు చెప్పండి మీరు నేను ఎక్కడ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు నేను ఎక్కడ ఉంటే బాగుంటుంది. నౌ టెల్ మీ ఐ వుడ్ బీ హ్యాపీ ఇఫ్ యూ వేర్ ఐ యామ్. వేర్ ఐ యామ్. ఇప్పుడు చెప్పండి మీరు నేను ఎక్కడ ఉంటే నాకు బాగుంటుంది. నౌ టెల్ మీ ఐ వుడ్ బీ హ్యాపీ ఇఫ్ యూ వేర్ ఐ యామ్. నౌ టెల్ మీ I would be happy if you were where I am. Now tell me I would be happy if you were where I am. Next one is నువ్వు చెప్పింది బాగుంది ఎక్కడికైనా సిటీలో ఉంటే బాగుంటుంది. నువ్వు చెప్పింది బాగుంది ఎక్కడికైనా సిటీలో ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ సెడ్ ఇట్ వెల్. యూ సెడ్ ఇట్ వెల్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఇట్ వాజ్ ఇన్ ద సిటీ దెన్ హియర్. You said it well. It would be better if it was in the city than here. You said it well. It would be better if it was in the city than here. నువ్వు చెప్పింది బాగుంది ఎక్కడికన్నా సిటీలో ఉంటే బాగుంటుంది. యూ సెడ్ ఇట్ వెల్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఇట్ వాజ్ ఇన్ ద సిటీ దెన్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ అండర్స్టాండ్ మీ బెటర్ నౌ. యూ అండర్స్టాండ్ మీ బెటర్ నౌ. మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఇంగ్లీష్లో యూ అండర్స్టాండ్ మీ బెటర్ నౌ. యూ అండర్స్టాండ్ మీ బెటర్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. మీరు నాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పడానికి ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షోయింగ్ మీ. మీరు నాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పడానికి ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షో మీ. మీరు నాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షో మీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.